Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is finding strength in God. Finding strength in God. Finding strength in God. The text is from the first book of Samuel, chapter 30, verse 6. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదామని రెండైన వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఫైండింగ్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్. తన దేవుడి యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 29వ అధ్యాయం చదివినప్పుడు విషయాలు మనకు బోధపడతాయి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలును దండెత్తి వెళ్ళాలనుకున్నారు. ఫిలిస్తీయుల దగ్గర దావీదు ఎంతో నమ్మకముగా ఉన్నాడు. కానీ ఫిలిస్తీయుల సర్దారులు తమతో కూడా యుద్ధముకు బయలుదేరి వెళ్ళకూడదని రాజు చెప్పాడు. ఎందుకనగా గత సంగతిలో వారు జ్ఞాపకం చేసుకొని, గొల్యాతు చెప్పినవాడు ఇతడే కదా, యుద్ధంలో మనకు ఇశ్రాయేలుతో కలిసి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడేమో, కాబట్టి అతడు వెనక్కి పంపివేయని అంటాడు. ఇష్టం లేకపోయినా ఫిలిస్తీయుల రాజు వెనక్కి పంపేస్తాడు, వెళ్ళబో చెప్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినప్పుడు, దావీదు జనులు తిరిగి వచ్చినప్పుడు అమాలేకీయులు సిక్లకు వచ్చి దండెత్తి దాన్ని కొట్టి తగలబెట్టింది. అందులో వారు చెరపట్టుకొని పోయారు. దావీదు వచ్చిన కాల్చబడి చూశారు. తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి చూచారు. ఇంకా ఏడ్చులకు శక్తి లేనంతగా బిగ్గర ఏడ్చారు. దావీదు రాళ్ళు రువి చంపాలని అనుకుంటుండగా, ఈ సందర్భంలో దావీదు నిజముగా సమస్తం కోల్పోయాడు. ఫిలిస్తీయుల కోసం ఎందుకు యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు లేదు, మనకు సరైన విషయాలకు బోధపడవు. కానీ ఇక్కడ ఘోరమైన అనర్థం జరిగిపోయింది. సమస్తం కోల్పోయారు. భార్యలను, పిల్లలను చెరలోకి తీసిన వెళ్ళారు. నీ వల్ల జరిగింది కాబట్టి అని ప్రజలందరూ రాళ్ళు రువి దావీదును చంపాలనుకున్నారు. దావీదు శక్తులను బిగ్గరగా ఏడ్చాడు. ఆ సందర్భంలో గమనించాడు, డేవిడ్ ఇంక్వైర్డ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. ఇలా జరిగింది కాబట్టి దావీదు ఏం చెప్పనగా 7వ వచనం, యెహోవామని చెప్పాడు, తీసుకొని వచ్చాడు. దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందామని సెలవిచ్చాను. ఇది సందర్భంలో మొత్తంలో దావీదు చేసే పని ఏమిటంటే, సర్వస్వం కోల్పోయినప్పుడు, ఏమి చేయని స్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిలో విచారించాడు. ఎఫోదు ధరించుకొని, డేవిడ్ డిడ్ వాట్ గాడ్ టోల్డ్ హిమ్ టు డు. దేవుడు ఏదో చెప్పాడు, నేను వెళ్ళమన్నాడు కదా. వాక్యభాగంగా చదువుకున్నాం మనం. యెహోవా దేవుడు అన్నాడు, తరుము నిశ్చయముని వారిని కలుసుకొని తప్పక నీ వారందరూ దక్కించుకొని సెలవిచ్చాను. దావీదు వెంటనే 400 మంది గమనించినప్పుడు, దావీదు యుద్ధం 600 మంది బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా, వారు 200 మంది వెనక దిగబడిరి. 400 మంది ఉన్నారు, అందరూ 200 మంది. ఈ విషయాలు గమనించినప్పుడు దావీదు ఏమాత్రం కూడా అధైర్యపడక తన దేవుని ధైర్యం తెచ్చుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు. మీ వాక్యభాగం 30వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు విషయాలన్నీ బోధపడతాయి. దావీదు 18వ వచనం, అందరిని కూడా రక్షించాడు ఆయన. అంత మాత్రమే కాదు, వారు
కావలసిన సొమ్ము అంతా కూడా కొల్లగొట్టుకున్నారు వారు. గాడ్స్ ప్రామిసెస్ ప్రూవ్ టు, దేవుడు చేసిన వాగ్దానము నిజమైందని ఆయన నమ్మగలిగాడు. The key to success is David depended on the strength of God, not on his own strength. So pray for God's power in every circumstances. ప్రతి విషయంలో దేవుని శక్తి ద్వారా ప్రార్థన చేసినట్టయితే, దేవుని ఆధారపడినట్లయితే దేవుని శక్తి సమస్తం నువ్వు సాధించగలవు, జయించగలవు. కాబట్టి డిపెండ్ అండ్ టేక్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్, హీ దో స్ట్రెంగ్త్. కాబట్టి దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆంధ్ర శక్తి పొందుకొని అను ఆధారపడి విజయాలు పొందుకోవడానికి, సమస్తం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతులమే కొందనాలు తండ్రి. దావీదు మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, బలపరచబడ్డాడు, స్థిరపరచబడ్డాడు, మీ వద్ద నమ్మాడు, మీరు చెప్పినట్టు చేశాడు తండ్రి. సమస్తం తను పొందుకోగలిగాడు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి పరిస్థితులు చూసి భయపడక, ఆందోళన చెందక తండ్రి, మీ మీద ఆధారపడి మీ శక్తి పొందుకొని నాయన మీరు బట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ధైర్యం కొంటే ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి దయచేయమని వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.